రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే సగం దేశంలో వర్షాలు పడుతున్నాయి. మిగతా రాష్ట్రాలకు వేగంగా వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ తెలిపింది. రెండు రాష్ట్రాల్లో రోజంతా మేఘాలు ఉంటాయి. అలాగే వర్షం పడే సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా వస్తాయని ఐఎండీ చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 12:50 హెలికాప్టర్లో సిహెచ్ గున్నెపల్లికి చేరుకుంటారు. అక్కడి నుంచి 1 గంట 5 నిమిషాలకు కాంట్రేనికోట మండలం చెయ్యర్లో ఉపాధి హామీ పథకంలో చెరువు పూడిక తీత పనులకు పరిశీలించి ఉపాధి కూలీలతో మాట్లాడతారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సామాజిక పింఛన్ల పంపిణీ చేయనున్నారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ప్రజలతో ముఖాముఖి ఉంటుంది. అక్కడే జిల్లాకు సంబంధించి బంగారు కుటుంబం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సిహెచ్ గున్నపల్లిలో 3.35 గంటలకు పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. 5:15 సిహెచ్ గున్నపల్లి హెలిప్యాడ్ నుంచి తిరిగి ప్రయాణం కానున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 12:50 హెలికాప్టర్లో సిహెచ్ గున్నపల్లికి చేరుకుంటారు. అక్కడి నుంచి 1 గంట 5 నిమిషాలకు కాట్రేనికోట మండలం చెయ్యేరులో ఉపాధి హామీ పథకంలో చెరువు పూడిక తీత పనులకు పరిశీలించి ఉపాధి కూలీలతో మాట్లాడతారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సామాజిక పింఛన్ల పంపిణీ చేయనున్నారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన వేదికలో ప్రజలతో ముఖాముఖి ఉంటుంది. అక్కడే జిల్లాకు సంబంధించి బంగారు కుటుంబం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక అనంతరం సిహెచ్ గున్నపల్లిలో 3:35 పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. 5:15 సిహెచ్ గున్నపల్లి హెలిప్యాడ్ నుంచి తిరిగి ప్రయాణం కానున్నారు.